ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు సంజన మా మధ్య ఉందంటే దానికి కారణం నువ్వే. తన ప్రాణాన్ని కాపాడావు. తన మీద నింద పడకూడదని నువ్వు నిందలు మోసావు. ఎన్నో అవమానాలు భరించావు. ఇదంతా నందన్ కుటుంబం కోసం చేసావు. నీ స్థానంలో ఉండుంటే మరొకరు ఎవ్వరూ ఇలా చేసేవాళ్లే కాదు. అందుకే నీకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నా మెళ్ళు మీరు మొదటిసారి 3 ముళ్ళు వేసిన రోజు మీ జీవితంలోకి నన్ను రానివ్వడమే కాదు, భార్య అనే స్థానం నాకు ఇవ్వడంతో పాటు కుటుంబం యొక్క బాధ్యతలు కూడా నా భుజం మీద పెట్టారు. నా భర్త పట్ల నేను ప్రేమగా నడుచుకోవాలి అని, నా కుటుంబం పట్ల నేను బాధ్యతగా ఉండాలి అని నా మెడలో మీరు కట్టిన మంగళసూత్రం నాకెప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎనీహో, నాకైతే ఒక విషయం బాగా అర్థమైంది. ఏంటది? ముందు ముందు నీకు థ్యాంక్స్ చెప్పే సిచ్యుయేషన్స్ చాలా వస్తాయని, వాటి కోసం నేను కూడా ప్రిపేర్డ్గా ఉండాలని. ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే అది భార్యాభర్తల బంధం అవ్వదు, కేవలం ఒక పసుపు తాడు బంధం అవుతుంది. అందువల్ల తమరి థ్యాంక్స్ చెప్పడాలు ఇక ఆపేయండి. అవును, నాకొక డౌట్. ఏంటది? నాన్న సంజయ్ కలిపి ఏదో నాటకం ఆడారు, బానే ఉంది. కానీ నేను చివరి నిమిషంలో రెస్పాండ్ కాకుండా మనీషా మెళ్ళలో తాళి కట్టేస్తే అప్పుడు ఏం చేసేదానివి? మీరు మనీషా మెళ్ళలో తాళి కట్టరని నాకు ముందే తెలుసు. అదెలా? నన్ను మీరు పిలిచి కోపంగా తిట్టినప్పుడే అనుకున్నాను, ముహూర్తం టైంకి నా మెళ్ళలోనే మీరు తాళి కడతారని. అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నావు? చూడండి, నా మీద కోపమే ఉంటే పిలిచి మరీ తిట్టాల్సిన అవసరం లేదు. పిలిచి మరీ తిట్టారు అంటే ఆ కోపంతో పాటు దానికి 10 రెట్లు ప్రేమ కూడా ఉందని నాకు అర్థమైంది. నువ్వు పైకి అమాయకంగా కనిపిస్తావు, కానీ ఇలాంటి విషయాల్లో నాకన్నా 4 ఆకులు ఎక్కువే చదివావు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మీరు అసూయ పడినప్పుడు ఎంత అందంగా ఉంటారో తెలుసా? నిజం మిత్ర గారు, నేను మరొకరిని పెళ్లి చేసుకుంటున్నానని మీలో మీరే ఇబ్బంది పడిపోతూ, మీలో మీరే ఈర్ష్య పడిపోతూ ఉంటే చూడ్డానికి భలే ఉన్నారు. తెగ ముద్దొచ్చేసేవారు. అలా అయితే అప్పుడే ముద్దు పెట్టుకోవాల్సింది. ఆ ముద్దుకైనా నాకున్న కోపం కరిగిపోయేది. ఆ ముద్దు ముచ్చట ముందు ముందు చాలా ఉన్నాయి. ఇంతకీ ఫామ్ హౌస్ ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకా చాలా దూరం చూపిస్తోంది లక్ష్మి. అయినా పక్కన నువ్వు ఉన్నావుగా, దూరం తెలియదులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.